ఏదో మనం ఏదో మొక్కుబడిగా మనం సైన్స్ ఫేర్లు పెడుతుంటాం కానీ అది 10th వరకు అయిపోతుంది. ఇంటర్మీడియట్ క్లాస్ దాని గురించి ఎత్తేవాడే లేడు. ఇప్పుడు స్టూడెంట్లని ఐఐటీలు వాళ్ళు ఏం తయారు చేస్తున్నారన్న బేసిక్స్ మీద తీసుకోబోతున్నారు ఇక నుంచి అన్న ఐడియా ఉంటే ప్రతి స్కూలు క్లాస్ 1 క్లాస్ 2 నుంచి కూడాను వాళ్ళ చేత ఏదో ఒకటి చేయిస్తూ ఉంటారు. ఆ సైన్స్ ఫేర్స్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. అప్పుడు హోల్ కంట్రీ విల్ ట్రాన్స్ఫార్మ్ అండి. బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారండి ఇండియాలో ఉన్న బ్రిలియన్స్ ఇంకెక్కడా లేదని ఉంటాను నేను. ఆ బ్రిలియన్స్ ని మనం వాడుకోవట్లేదు. ఓకే, అది వాడుకుంటే ఇండియా విల్ చేంజ్. 2047 నుండి ఇంకా ముందే మనం డెవలప్డ్ కంట్రీ అయిపోతాం. సో దాని గురించి అందరం కృషి చేయాలన్న కోరిక. అది నేను ప్రతిసారి ఒకటే అంటాను, ఏదైనా ఫస్ట్ ఇంట గెలిచి గెలవాలంటారు మన తెలుగులో. సో ఫస్ట్ ఇంట్లో చేద్దాం, చేసి అందరికి చూపిద్దాం మేము చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రొఫెసర్ రాజలక్ష్మి గారు టీహాన్ ఇన్ఛార్జ్, ఆవిడ అటానమస్ నావిగేషన్ మీద పనిచేస్తున్నారు. ఆవిడ ఒక్కటే మాట చెప్పాను, మీరు ఏదైతే అటానమస్ వెహికల్ గురించి మాట్లాడుతున్నారో అది క్యాంపస్ లో రన్ చేసి చూపించండి నాకు, ఒక యాక్సిడెంట్ కూడా అవ్వకుండా. లాస్ట్ 2 years నుంచి 25,000 kilometers రన్ చేశారు సార్ ఆ అటానమస్ వెహికల్ ని. 30,000 passengers ని ట్రాన్స్పోర్ట్ చేసింది అది. సో ఇది మనకి ఇంపార్టెంట్. మా కిరణ్ కుచ్చి గారు మాట్లాడుతుంటారు 5G 6G గురించి. నేను అంటాను, మన క్యాంపస్ లో ఉన్న అన్ని ఎలక్ట్రికల్ మీటర్స్ ని మీ 5G కనెక్ట్ చేయండి, అప్పుడు డిమాన్స్ట్రేట్ చేయండి మీ టెక్నాలజీ మన క్యాంపస్ లో పనిచేస్తోందని. అప్పుడు మనం వాళ్ళకి చెప్పగలుగుతాం, ఓకే మేము ఆల్రెడీ చేసాము, మా కాన్ఫిడెన్స్ ఉంది మా టెక్నాలజీ మీద అని చెప్పగలుగుతాం. ఇలా ఒక్కొక్కటి వస్తూ ఉంటే ఇండియా విల్ చేంజ్ సార్.